నమస్కారం. లోక కళ్యాణ కారకుడైన శ్రీహరి తానే స్వయంగా భక్తులను తన కళ్యాణానికి రమ్మని పిలుస్తాడు. అహోబిలంలో 45 రోజుల పాటు ఘనంగా జరిగే వేడుకలు మన ఆర్ఎంకే టీవీలో చూద్దాం. అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు. పండగ అంటే ఒకరోజు, మహా అయితే 3 రోజులు. కానీ అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో మాత్రం ఈ ఉత్సవాన్ని 45 రోజులు జరుపుకుంటారు. ఆ 1.5 నెల ప్రతి ఇంట్లోనూ పండగే. ఆడపడుచులు బంధుమిత్రులతో ఊళ్ళన్నీ కలకలలాడుతుంటాయి. ఎటు చూసినా బొమ్మల దుకాణాలు, గాజుల దుకాణాలు, చిరుతిళ్ళ అంగళ్ళే. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువయ్యాడు. ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ఇది. సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన చోటు ఇదేనట. బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవాలు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాద వారధుడు పారువేటోత్సవాలకు సిద్ధమవుతారు. పరి అంటే గుర్రం. స్వామివారు క్రూర మృగాలను వేటాడేందుకు గుర్రంపై బయలుదేరడాన్ని పారువేట అంటారు. ప్రతీకాత్మకంగా దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు దేవదేవుడు సాగించే పర్యటన అనుకోవచ్చు. గ్రామానికి నన్ను తీసుకెళ్ళండి, నా పాదపద్మాలను ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి అని స్వామి ప్రథమ పీఠాధిపతికి చెప్పినట్లు ఇక్కడ అహోబిల మహత్యంలో పేర్కొన్నారు. 600 సంవత్సరాల క్రితం ప్రథమ పీఠాధిపతి శతకోప యతీంద్ర మహదేశికన్ స్వాముల వారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నాటి నుంచి నేటి వరకు పార్వేటోత్సవాలు 45 రోజుల పాటు 35 గ్రామాల్లోనూ నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఆ తర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడోత్సవంతో వేడుకలు పూర్తవుతాయి. పారువేట ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకి ఎగువ అహోబిలం నుంచి కిందకు వస్తుంది. బాచేపల్లిలో ప్రారంభమై రుద్రవరం గ్రామానికి చేరడంతో ఉత్సవం తంతు ముగుస్తుంది. ఆ 45 రోజులు ప్రతి గ్రామంలోనూ పండుగే. స్వామి తమ ఊరికి వచ్చాడు అంటే ప్రజలకు పట్టరాని ఆనందం. వ్యాపారులు వివిధ రకాల దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క ఆళ్లగడ్డలోనే 1000 దుకాణాలు వెలుస్తాయి. 60 ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదంతా స్వామి మహిమే అని ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ఇలాంటి మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.